తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల సహాయంతో ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. డిపో ఎదుట కార్మికులు మౌన దీక్షలు చేయనున్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులతో అద్దె బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇక చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రయాణికులు మాత్రం తీవ్ర సౌకర్యాలకు గురవుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె 3వ రోజుకు చేరింది. నామమాత్రంగానే బస్సులు నడుస్తూ ఉన్నాయి. హైర్ బస్సులను కాంట్రాక్టు డ్రైవర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే పోలీస్ పహారా మధ్య ఆర్టీసీ బస్సులను తిప్పుతోంది. డిపోలేట కార్మికులు కూడా మౌన దీక్ష చేయనున్నారు. కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులతో అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నర్సంపేటకు చెందిన ఓ కార్మికుడు బలవత్మరణానికి పాల్పడడంతో జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా మౌన వ్రతాలు మౌన దీక్షలు చేస్తూ ఉన్నారు. అయితే 3వ రోజు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోల పరిధిలో సుమారుగా 650 పైచిలుకు బస్సులు ఉన్నాయి. ఈ పైచిలుకు బస్సులను కూడా కేవలం డిపోలకే పరిమితమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అద్దె బస్సుల ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు ఆర్టీసీ అధికారులు చేరుస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉత్కంఠ కూడా ఉంటుంది. అయితే సమ్మెలో చర్చల కనుక సఫలమైతే కనుక ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే అవకాశం కూడా ఉంది. అయితే 3 రోజులుగా చూసినట్లయితే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ సంస్థకు భారీగానే ఆర్థికంగా నష్టం కూడా జరుగుతోంది. ప్రయాణికులు కూడా ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో అటు బస్సులను ఆర్టీసీ అధికారులు నామమాత్రంగా తిప్పుతూ ఉన్నారు. అంటే హైర్ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ అధికారులు మటుకు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉంటున్నాం. ఇక్కడ బస్టాండ్లో చూసినట్లయితే కూడా హైర్ బస్సులు మటుకే నామమాత్రంగానే తిరుగుతూ ఉన్నాయి. అయితే అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసిన కొందరు కండక్టర్లను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా బస్సులను నడిపిస్తూ ఉన్న పరిస్థితి. ప్రయాణికులు మటుకు ఉంటా ఉన్న పరిస్థితి ఉంది. అయితే బస్సులను ఎక్కువ మొత్తంలో తిప్పాలని చెప్పేసి కూడా ప్రయాణికులు అంటున్నారు. ప్రస్తుతం మనతో ప్రయాణికుడు ఉన్నాడు. ఎట్లా ఉంది పరిస్థితి బస్టాండ్లో బస్సుల పరిస్థితి? గవర్నమెంట్ ఏదైతే స్ట్రైక్ చేస్తుండ్రో ఆ స్ట్రైక్ ప్రకారం మొత్తం బంధన పెట్టుర్రి. ఆటోలో ఏదో చేస్తాం. ఈ ప్రైవేట్ వాళ్ళని పెట్టి మాకు డైరెక్ట్ ఆర్మూర్ నిజామాబాద్ హైదరాబాద్ అన్నట్టు అంటే ఈ మధ్యలో ఉన్న ప్రజలు ఎందుకు మరి డైరెక్ట్ అదే బంద్ చేయండి. మొత్తం బంద్ చేస్తే లేకపోతే మేము డైరెక్ట్ ఆటోలో ఏదో పట్టుకొని పోతాం కదా. ఏదో వీళ్ళకు ఏదో 1000 2000 డేలు వేసి ఇచ్చి మా ప్రజలందరినీ మోసం చేసినట్టు ఇప్పుడు ఆర్మూర్ వెళ్ళాలి. మామిడిపల్లి అంకాపూర్ ఈ మధ్యలో స్టాప్ ఏంటిది, కామారెడ్డి స్టాప్లు ఏంటి, డైరెక్ట్ ఏమన్నా అంటే కామారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల అంటున్నారు. మరి డైరెక్ట్ పోతే మాకెందుకు గురించి ఆపరు? అలాంటివి మొత్తం బంద్ చేయండి, బస్సులే బంద్ చేయండి. ఏదో ఒక నిర్ణయం కత్తది. ఈ ప్రైవేట్ వాళ్ళని కూడా బంద్ చేసి చేయమని మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి మీరు మాత్రం పబ్లిక్ను కష్టపెట్టకుండా, మీరు అన్యాయం జరగకుండా ప్రభుత్వానికి కూడా దయచేసి చెప్తున్నాము. వాళ్ళ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో చర్చించి మాట్లాడి కరెక్ట్ ప్రతి ఒక్క విలేజ్కి ఏదైతే పల్లె వెలుగులు ఉన్నాయో పల్లె వెలుగులు నడిపియండి, ఎక్స్ప్రెస్ నడిపియండి. దయచేసి వెంటనే మీరు పాల్గొని ఇదన్నీ చర్చించి మాట్లాడాలని కోరుతున్నాము. అయితే బస్సులు తక్కువ సంఖ్యగా ఉండడంతో ప్రయాణికులు మనకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గంటల తరబడి బస్టాండ్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కూడా అంటున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.